రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్లంతకుంట మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఈరోజు విద్యార్థులకు చేతిరాత శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు మరియు విద్యార్థులు ఒకరోజు శిక్షణలో పాల్గొనడం జరిగింది. శిక్షణ నిపుణులు సతీష్ గారు మాట్లాడుతూ పెన్ను ఎలా పట్టాలి, చేతిరాత ఎలా నేర్చుకోవాలి, పరీక్షలు ఎలా రాయాలి, ఎలా రాస్తే మార్కులు సంపాదిస్తాము, పోటీ పరీక్షలు ఎలా రాయాలి, వేగంగా ఎలా రాయాలి, పబ్లిక్ పరీక్షలు ఎలా రాయాలి అని దానిపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు చాలా ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషమని సతీష్ గారు మాట్లాడారు. తెలుగులో ఉండే గుడి ఉంటుంది కదా, ఆ గుడి వచ్చేవన్నీ కూడా ఇక్కడికి వచ్చినాయి. ఇటువంటి సర్కిల్స్ ఉండవు, ఓన్లీ జే మీద ఐ మీద డాట్స్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈ వృత్తం లాగా తిరగడము, దీని మీద చేయడము, ఇది కర్సివ్లో తీసుకొచ్చి ఇది తెలుగులో తీసుకొచ్చి రెండు కలిపి రాస్తారు. ఇలా ఉండకూడదు, ఇలా స్ట్రైట్ లైన్ కర్వ్, స్ట్రైట్ లైన్ డాట్, ఓవెల్ షేప్ స్ట్రైట్ లైన్, ఇది కర్వ్, ఇది పైకి చూడాలి, మళ్ళీ ఇట్లా ఎండెడ్ పైకి చూడాలి. ఇన్కంప్లీట్ గా ఇట్లా వదిలిపెట్టకూడదు, ఇది ఖచ్చితంగా చేయాలి. మరి ఓవర్ రైటింగ్ ఇట్లా ఇట్లా చేయకూడదు. ఇది కర్సివ్, సగం కర్సివ్ సగం ఇది. ఇట్లా టెలిఫోన్ కూడా చేయాలి. మెల్లగా రాయండి. జే ఏమవుతుంది, ఈ లైన్ మనం కిందికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇట్లా మొదలుతుంది. ఈ రోజుతోనే ఆపకుండా డైలీ మీరు సార్ చెప్పినట్టుగా ప్రాక్టీస్లో కనుక పెట్టినట్లయితే చాలా చక్కటి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. మరి ఈ రోజు మన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. సార్ యొక్క ఏమైనా అంబిషన్ కూడా పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు సతీష్ గారికి మరొకసారి ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇల్లంతకుంటలో పట ఒకరోజు చేతిరాత శిక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చేతిరాత ప్రాముఖ్యత, చేతిరాత ఎలా నేర్చుకోవాలి, పెన్ ఎలా పట్టుకోవాలి, పరీక్షలో ఎలా మార్కులు సంపాదించాలనే విషయాల గురించి ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో పట విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధ్యాపకులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరి పబ్లిక్ పరీక్షలో ఎలా మార్కులు సంపాదించాలి, ఎలా రాసినట్టయితే పూర్తి స్థాయి మార్కులు పొందగలుగుతాము, మరియు వేగంగా రాయడం ఎలా, పోటీ పరీక్షలకు రాయడం ఎలా మొదలగు విషయాల గురించి పిల్లలకు పూర్తిగా వివరించడం జరిగింది. పిల్లలందరూ కూడా చక్కగా పాల్గొని వాళ్ళు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. వారిని అందరినీ అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపాల్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నాను. ధన్యవాదాలు. మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇల్లంతకుంట కళాశాలలో గౌరవనీయులు చేతి వ్రాత నిపుణులు శ్రీ దిడ్డి సతీష్ గారు మన కళాశాలకు ఇచ్చేశారు. విద్యార్థులకు మంచి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఈరోజు ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వర్క్షాప్లో విద్యార్థులు చాలా చక్కగా పార్టిసిపేట్ అయ్యారు. మంచి అందమైనటువంటి చేతిరాత ఏ రకంగా రాస్తే బాగుంటుంది, ఎట్లయితే పిల్లలకు మంచి ప్రాక్టీస్ వస్తుందో సార్ అంత టైం తీసుకొని ఒక 1 డే సెషన్ ఏర్పాటు చేసి పిల్లలకు ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం విద్యార్థులకు అందించినటువంటి శ్రీ దిడ్డి సతీష్ గారికి ప్రత్యేకంగా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులకు సేమ్ ఇదే పద్ధతిలో చక్కని హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కొరకు మళ్ళీ మా లెక్చరర్ మిత్రుల సహాయంతో పిల్లలకు మంచి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హాజరై మరి మాకు ఇంత విలువైనటువంటి టైం ఇచ్చి మా విద్యార్థులకు మంచి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ స్కిల్స్ నేర్పినటువంటి శ్రీ దిడ్డి సతీష్ గారికి ప్రత్యేకంగా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా కళాశాల అధ్యాపక మిత్రులు నైముద్దీన్ గారు, శ్రీనివాస్ గారు, కుమారస్వామి గారు, లింగమూర్తి గారు, లక్ష్మయ్య గారు,
మల్లారెడ్డి గారు, దేవరాజ్ గారు, లైబ్రేరియన్ రమేష్ గారు, ఇతర అధ్యాపక సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళు కూడా ఈ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్లో పార్టిసిపేట్ అయ్యి చూసి ఆ స్కిల్స్ నేర్చుకొని మేము కూడా ఇంకా మాకు ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ కంటే మేము ఇంకా కూడా డెవలప్ చేసుకొని ఇంకా మంచి హ్యాండ్ రైటింగ్ ఏర్పాటు చేసుకుంటామని చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది. అది ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా విద్యార్థులకు అందించి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు మేము బాటలు వేస్తామనేది